అయ్యా సార్ నమస్తే సార్. నమస్కారం సార్. కోట గారితో మీరు కూడా చాలా సినిమాలు చేశారు కదా, సో నేను చేసింది ఆయనతో చేసింది ఒక 3 సినిమాలు స్వామి. చేయిపోయినా కానీ ఇప్పుడు నాకు నాకు నా ఆరాధ్య నటుడు అండి ఆయన. అదే 3 సినిమాలైనా కూడా చాలామంది అనుకుంటారు సార్, ఆయన ఒకసారి కలిస్తే చాలు, ఆయనతో కలిసి కనపడితే చాలు, చాలా నేర్చుకోవచ్చు అని చెప్పి. ఆయన నటనలో ఏంటంటే ఒక లైబ్రరీ లాంటి వారు కదా, సో ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అంటే ఏం చెప్తారు మీరు? ఒక ఒక నా 5 నెలల క్రితం అనుకుంటా కబురు చేశాడు. శ్రీనివాస్ అని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు, ఆయన కబురు చేశాడు. సార్ నిన్ను చూడాలంటున్నాడు, మీతో మాట్లాడాలంటాను కానీ నాకు భయం వేసింది అసలు. ఏందా నేను ఏదన్నా ఎట్లాంటి గొట్టాలు పెట్టినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో నేను ఏదైనా మాట్లాడాను అది కొంపదీసే అనుకొని అన్ని రివిజన్ చేసుకున్నా. ఎప్పుడు మాట్లాడాల, ఎందుకంటే నాకు ఎప్పుడైనా సరే ఆయన నటనలో ఆయనే నాకు ఆదర్శం. అయితే అనుకుని వెళ్ళి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చా. ఒక్క 10 నిమిషాలు తెరిపారు, అట్టనే చూశాడు కూర్చొని. ఏంది మనిషి మాట్లాడు ఇందా అనుకున్నా. ఏ ఊర్రా అని అన్నాడు. పలానా ఊరండి అదేదని చెప్పా. ఆ తర్వాత ఇకను చూసి ఒకే ఒక మాట అన్నాడండి నన్ను. దాదాపు 1.5 గంటన్నర మాట్లాడాడు. నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందిరా అని అన్నాడు. అని శాలో గప్పి ఆశీర్వదించాడు, జాగ్రత్త టైం నీది అని చెప్పాడు. ఇక అది నాకు ఆ రోజు అల్లాడు అమ్మా, అసలు నమ్మలేనట్టుగా అసలు ఎప్పుడు ఊహించాలి అటువంటివి. చేశాను కానీ ఆయనతో 3 సినిమాలు చేశాను కానీ ఆయన కూడా అప్పుడు కూడా మన రన్ ఫస్ట్ సినిమా ఆయనతో. ఆ టైంలో పోయి పాదాలకు నమస్కారం పెడితే ఎవరు నువ్వు అంట మాట్లాడారు. సరే భౌతికంగా అందరు దూరం అయిపోవాలి కానీ ఆయన గ్రేట్ అంతే. అంటే సెట్స్లో ఆయన నుంచి నటన పరంగా మీ 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 నటన మీరు చేసేస్తారు. అజయ్ ఘోష్ గారు వస్తున్నారంటే న్యాచురల్ యాక్టింగ్కి. ఆయన నుంచి నటనలో నేర్చుకున్న మెలకువలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా ఇంకేమైనా ఆయనతో అనుభవం? వ్యక్తిగతంగా నాకు అనుభవం లేదు కానీ నటుడుగానే ఆయనతో ఆయన డిక్షన్ కానీ ఆయన వ్యవహారం కానీ ఆ పాత్రని ఇది చేసుకోవడం కానీ ఆయనతో